ఏంటి అసలు మీ బాధ ఏంటి సార్? సార్ మొట్టమొదలుగా మా సమస్య మీద మా ఛానల్ ఏర్పడేసినటువంటి యోయో ఛానల్ వారికి అందరికీ నమస్కారం. ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి మిత్రులందరికీ, రాజకీయ విశ్లేషకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. నా పేరు కోహెడ చంద్రమౌళి, నా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. వాస్తవానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 3 సంవత్సరాల పెంపే కావచ్చు, లేదా తన ఆర్థిక పరిస్థితే కావచ్చు, లేదా ఉద్యోగుల ప్రేమ కొద్దిగా కావచ్చు, మొత్తానికి 58 సంవత్సరాల నుంచి 61 వరకు ఉద్యోగ వయో పరిమితిని పెంచడం జరిగింది. మరి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చి నుంచి మా రిటైర్మెంట్ అనేది ప్రారంభమైంది. 2024 మార్చి నుంచి 2025 డిసెంబర్ వరకు 7,177 మంది టీచర్లు, 13,323 మంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మొత్తం 20,500 మంది రిటైర్మెంట్ అయినట్టు స్వయంగా బట్టి విక్రమార్క గారే తెలియపరచండి. తర్వాత ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా దాదాపు ఒక 22,400 మంది దాకా రిటైర్మెంట్ అయినరు. టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం లోపల రిటైర్మెంట్ అయిన వాళ్ళ సంఖ్య 24,678 మంది ఉన్నట్టు ప్రభుత్వమే చెప్తా ఉంది. అయితే రిటైర్మెంట్ అయినాక మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్, జిఏఎస్, టిఎస్జిఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంట్, కమిటేషన్, గ్రాట్యుటీ, ఇవి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన నెల రోజుల లోపలనే మాకు పూర్తి మా బెనిఫిట్స్ అని మాకు ఇచ్చేసి మాకు సన్మానం చేసి మమ్మల్ని ఇంటి దగ్గర దింపేటువంటి ప్రభుత్వాలు మేము చూసినాం. అయితే ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత కేవలం ఒక పెన్షన్ తప్ప మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అప్పుడు ఇస్తున్నాం. బెనిఫిట్స్ అన్నాం, ఇప్పుడు 2 సంవత్సరాలు 25 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు బకాయిలు అంటాను. ఈ బకాయిలు రాక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పంటే, మరి ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం మీద నిందలు వేస్తా ఉన్నది. గత ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితి దృష్టి పెట్టుకునే కావచ్చు పెంచడం జరిగింది. కానీ మేము ఏమంటున్నాం అంటే, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మేము ఇలా ప్రజా పరిపాలన ఒకవైపు, అంటే రాజకీయ నాయకులు ఒకవైపు, ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు, బండికి 2 చక్రాల్లాగా ఉండి ఇలా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వం నడపగలిగినాం. ప్రభుత్వానికి మంచి పేరు తేవగలిగినాం. అయితే మీరు రిటైర్మెంట్ మాకు ఎందుకు డబ్బులు ఇస్తలేదు అని చెప్పి అంటే గత ప్రభుత్వం మీద వాళ్ళు వేస్తా ఉన్నారు. మరి అయితే మేము అంటాను, ఇప్పుడు గత ప్రభుత్వం పెంచింది కరెక్టే, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 నుంచి 58 వరకు కుదిస్తే ఒకటేసారి అందరు రిటైర్మెంట్ అయిన తర్వాత భారం అవుతుంది. కానీ ప్రభుత్వానికి భారం కాదు. ఎందుకు భారం కాదంటే 2024 మార్చి లోపల ఒక 900 మంది రిటైర్మెంట్ అయ్యాను. ఆ 900 మందికి ఆ నెలలో ఇచ్చేస్తే ప్రభుత్వానికి భారం కాదు. అదేవిధంగా ఏప్రిల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఏప్రిల్లో, మేలో రిటైర్మెంట్ అయిన మేలో ఇవ్వకుండా ఇప్పటి వరకు అంటే 25 నెలల వరకు కాలయాపన చేయడం వల్ల ఇవాళ 24,678 మంది ఏది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఇవాళ మేము అనుకుంటాం ఏంటంటే, మేము రిటైర్మెంట్ అయిన తర్వాత దాదాపు ప్రతి ఉద్యోగికి 50 నుంచి 60 లక్షల రూపాయలు వస్తాయి. అంటే అవి ఎక్కడంటే జీపీఎఫ్ ప్రభుత్వ నిబంధనల మేరకు 6.25 బేసిక్ పేలో మేము ప్రభుత్వం కట్ చేస్తుంది. ప్రభుత్వం దగ్గరనే దాచిపెడుతుంది. అంటే జిల్లా పరిషత్లో మా అకౌంట్ ఓపెన్ చేసి మా అకౌంట్లో ప్రతి నెల మేము డిడక్ట్ చేసుకుంటాం. మేము ఏం చేసినామంటే, మాకు 6.25 కాకుండా సపోజ్ 1,00,000 రూపాయలు బేసిక్ పే ఉంటే నేను 6,250 కట్ చేసుకోవాలి. కానీ నేనేం చేసిన 10,000, 15,000 కట్ చేసుకున్నాను. ఎందుకు కట్ చేసుకున్నా అంటే 10%, 12%, 50% దాకా ఎందుకు కట్ చేసిన అంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత వృద్ధాప్యంలో ఈ డబ్బులు మనకు అక్కడికి వస్తాయి. మనకి ఏమన్నా అనారోగ్యం పాలవుతే, లేదా అప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే, లేదా ఎదిగిన బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటే ఈ డబ్బులు అవసరం ఉంటుందని చెప్పి అనుకొని మేమేం చేసినాం అంటే, ఎక్కువ సంఖ్యలో మేము ఎక్కువ డబ్బు ఆ డబ్బు. తర్వాత జిఏఎస్ అంటే ఉద్యోగం నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్. అంటే ప్రతి ఉద్యోగికి బేసిక్ పే బట్టి 30, 60, 120 కట్ చేస్తే టోటల్ ఒక ఉద్యోగం రావాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే ఒక 30-40 వేల కంటే ఎక్కువ రాదు. అది కూడా ప్రభుత్వం ఇస్తుంది. టిఎస్జిఎల్ఐ ఇది ఒక రకంగా ఇన్సూరెన్స్. మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకు కనుక ఏదైనా జరగకూడదు జరిగితే మాకు ఇన్సూరెన్స్ వర్తించడానికి గాను మా దగ్గర 400 నుంచి 2,000 రూపాయల దాకా ఇన్సూరెన్స్ కడిగిస్తారు.
ఇవి కూడా దాదాపు ఒక్కొక్కరికి 2.5 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ కాదు. ఈ డబ్బులు ఏంటంటే మేము రిటైర్మెంట్ అయినాక మా అకౌంట్ క్లోజ్ చేసి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దానితో పాటు లీవ్ ఎన్కాష్మెంట్. లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ప్రభుత్వం మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు వాడుకోకుండా 300 సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి జీవో మాకు ఇచ్చింది. అంటే మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు అవి సెలవులను పొదుపు చేసుకొని అంటే ఉద్యోగం చేసుకుంటే ఇవి కూడబెట్టుకున్నటువంటి 300 సెలవులను అమ్ముకుంటే ఆ డబ్బు కూడా రావాలి. తర్వాత కమ్యూటేషన్ అంటే నాకు అవసరాల నిమిత్తం నా పెన్షన్ నుంచి ఒక 40% అమ్ముకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. అది కూడా మాయే. ఈ మొత్తం 5 ఐటమ్స్ మాయి. ప్రభుత్వం ఏంటంటే మా సేవలను గుర్తించి మా పనితనాన్ని గుర్తించి మా సర్వీసును గుర్తించి ప్రభుత్వం మాకు చట్టపరంగా న్యాయపరంగా రావాల్సినటువంటి 16 లక్షలు ఒక గ్రాట్యుటీ. ఇవన్నీ ఇవ్వకుండా కేవలం ఒక పెన్షన్ ఇవ్వడంతో చాలా మంది రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా మంది అనారోగ్యం పాలి. దాదాపు 40 ఏళ్ళు అయితే వాళ్ళ అందరికి బీమాలు ఉంటాయి. 61-62 సంవత్సరాల లోపల మాకు షుగర్లు బీపీలు రకరకాల వ్యాధులతోటి సతమతం అవుతూ ఇప్పటి వరకు 250 మంది పైగా చనిపోవడం జరిగింది. ఎట్లా అంటే మేము ఒక 18 ఏళ్ల వరకు దీన్ని వేచి చూసినాం. 2024 మార్చి నుంచి 2020 సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఇవ్వాలిస్తుందా రేపిస్తుందా మా డబ్బులు మాకు రాకపోతాయని చెప్పి మేము వేచి చూసినాం. సంవత్సరాల కాలం వరకు మమ్మల్ని ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ పెన్షన్ సంఘాలు కానీ మా సమస్యను లేవనెత్తపోయేపటికే మేము ఒక నూతనంగా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మేము కరీంనగర్ లో స్థాపించినాం. అది రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల విస్తరించింది. దాని ద్వారా వాట్సాప్ గ్రూపులు ఏర్పడేసుకున్నాం. ఆ గ్రూపులలో ఎవరెవరు చనిపోతారు అనేది చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 88 మంది చనిపోయారు. 88 మంది అనేక రకాలైన కారణాలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కొడంగల్ నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఊరు కుడుముల కొండయ్య అనే ఒక రిటైర్డ్ టీచర్ 2024 సెప్టెంబర్ లో ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. ఆయనకు లంగ్స్ వ్యాధి వచ్చింది. హాస్పిటల్లో చేరిండు. వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ ఆయనకు బంధువులు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చిండు. సరిపోలే. ఆయనకు మీడియా ద్వారా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అయ్యా నాకు రావాల్సిన డబ్బులు వస్తే నేను బ్రతుకుతా, లేకపోతే నేను చనిపోయేటట్టున్నా, కనీసం నాకు డబ్బులు చూసుకోవాలని నేను చనిపోతా అని పెట్టినప్పుడు ఈ ప్రభుత్వం లోపల కనీసం చలనం లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కొండారెడ్డిపల్లి చివరికైనా చనిపోయాడు ముఖ్యమంత్రి గారు ఊరు. అట్లా చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో ఒక రిటైర్డ్ ఎస్ఐ, అదెవరికంటే బట్టి విక్రమార్క గారికి ఎస్కార్డ్ ఎస్ఐ, అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి నేను కాపాడుతున్నా అన్నటువంటి ఎస్ఐ 2025 ఫిబ్రవరిలో ఆయన రిటైర్మెంట్ అయితే 2026 ఫిబ్రవరి దాకా ఆయన వేచి చూసాడు. డబ్బులు రాలే. 3 కొడుకులు, ఎదిగిన కొడుకులో జాబ్ లేదు, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకు బీపీ షుగరు రోజు ఇవన్నీతోటి డబ్బులు రాలేదు రందితోటి అనారోగ్యం పాలయ్యాడు. హాస్పిటల్లో చేరిండు. చివరికి చనిపోయాడు. వాళ్ళ భార్య కూడా అనారోగ్యం పాలై చనిపోయాడు. ఆ 3 కొడుకుల లోపల మధ్య కొడుకు ఆయనకు నెలకు 20-25 వేలు పెడితే ఆయన బ్రతానికో బీమారు ఉంది. మరి ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా? ఇప్పుడు అంతే సార్. వరంగల్ మట్టెవాడలో ఒక సిఐ ఆయన రిటైర్మెంట్ ఆయనకు బిడ్డ పెళ్లి చేసిండు. బిడ్డ పెళ్లి చేసి నాకు డబ్బులు రాగానే అల్లుంటి నేను ఇచ్చుకుంటా అని చెప్పి అన్నాడు. కట్నం 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయింది, రాలేదు. అల్లుండి ఏం చేసి బిడ్డని ఇంటి మీద వెళ్ళిపోయాడు. పోలీస్ అధికారి అమ్మాయిని కూడా పోలీస్ అధికారి అంటే ఒక నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారి, ఇలా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినటువంటి అధికారి. దాదాపు మేము అనుకుంటాం టీచర్లకు అయితే ఇన్కమ్ ఉండదు, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏదో ఇన్కమ్ ఉంటుంది మేము అనుకుంటాం కదా. అటువంటి అధికారి ఎలాంటి ఆశలో పోకుండా ఒక మంచి సేవ చేసినటువంటి గుర్తింపు పొందిన అధికారి ఆయన సిఐ గారు కూడా చనిపోయాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. మరి ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా? మేము రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు మాకు వెంటనే ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుండే కదా. అదేవిధంగా మైసైన ఖమ్మమైన బ్రతుండే కదా. అంతే సార్. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో సిలివేరు సత్యనారాయణ ఒక గెజిటెడ్ మాస్టర్, ఆయన 40 సంవత్సరాల సర్వీస్ లోపల ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు చాలా మంది అయ్యారు. అటువంటి ఒక గెజిటెడ్ హెడ్ మాస్టరు ఇల్లు కట్టుకొని బిడ్డ పెళ్లి చేస్తే అప్పుల వాళ్ళు వచ్చి ఆయన నానా విధాలు మాట్లాడుతుంటే ఇంట్లో బెడ్రూమ్లో దాక్కున్నాడు. అయినప్పుడు ఆయన మాటలు వచ్చిన వాళ్ళని తిడుతూ ఉంటే ఆయన ఒక రాత్రి లేచి ఇంటి నుండి పారారాడు. ఇప్పటి వరకు అడ్రస్ లేదు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం మాకు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 250 పైచిలకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చనిపోయినారు. ఇప్పుడు స్టిల్ నౌ ఒక 1000-1500 మంది
ఈ హైదరాబాద్లో వివిధ హాస్పిటల్లో చేరారు అనారోగ్యం పాలై. మరి వారికి ఎంత అని పెడతారు? ఇప్పుడు కొడుకు కోడలు బిడ్డలు వాళ్ళు ఎందుకు ఇస్తారు? నువ్వు రిటైర్మెంట్ అనగా నేను డబ్బులు రావాలి కదా, నీ డబ్బులు తీసుకోవాలి కదా అని చెప్పి డబ్బులు రాకపోయేపటికే వాళ్ళు మేము పిల్లల్ని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు పెన్షన్ అయితే వస్తుంది కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. ఇప్పుడు పెన్షన్ సార్, పెన్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేసినప్పుడు, నేను హెడ్ మాస్టర్ పనిచేసినప్పుడు నాకు 1,50,000 జీతం వచ్చింది. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు 60,000 పెన్షన్ వస్తుంది. ఈ 60,000 తోటి నేను 45,000 ఇల్లు కట్టుకుని ఈఎంఐ పోతాను. నేను 15,000తో నా కుటుంబం ఎట్లా పోషించుకుంటా? నేను మళ్ళీ పిల్లలు అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇన్ని అడిగే స్తోమత ఉంటాం, మనమే పిల్లల్ని అడిగే పరిస్థితికి వచ్చినట్టు మనకు కొంచెం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అటువంటి చాలా మంది ఇంకొక విషయం చెప్తా, ఈఎంఐలు వాళ్ళకి వచ్చే పెన్షన్ కంటే ఎక్కువ ఉన్నది, ఎక్కువ వాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా తీసుకురావాలి? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన ఒక 60 లక్షలు రావాలి, నా పెన్షన్ ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. అంటే ప్రభుత్వం నా డబ్బులు నీ దగ్గర పెట్టుకుని నాకు రూపాయి మిత్తిస్తుంది, నాకు పెన్షన్ ఇస్తలేదు. నా డబ్బులు తన దగ్గర ఉంచుకొని నాకు వడ్డీ ఇస్తాను. అంటే నాకు పెన్షన్ ఇవ్వని కింద లెక్క కదా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి డిమాండ్ ఇస్తున్నాం. మేము మొట్టమొదలు మన ఎమ్మెల్యేలను కలిసినాం, మంత్రులను కలిసినాం, ముఖ్యమంత్రి సలహాదారుని కలిసినాం. అయ్యా మా పరిస్థితికి ఇది, మరి భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల లోపల ఒక తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రిటైర్మెంట్ అయిన వాళ్ళు డబ్బులు ఇస్తలేదు. డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇంతమంది చనిపోతా ఉన్నారు, ఇంతమంది అనారోగ్యం పాలవుతున్నారు, ఇంతమంది ఇంటి నుంచి పారిపోతా ఉన్నారు. దయచేసి మా డబ్బులు ఇప్పించండి అని చెప్పి ఎమ్మెల్యేలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం, ముఖ్యమంత్రి సలహాదారికి ఇచ్చినాం, ముఖ్యమంత్రి అందరికి ఇచ్చేసిన. ఎక్కడ నుంచి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘం ఉంది కదా, ఎక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయింది. కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తానంటే ఇవ్వని ఆయన మనసు లేక ఆయన డబ్బులు ఇవ్వడం లేదు. తర్వాత మేమేం చేసినాం, నిరసన కార్యక్రమం పెట్టినాం, జిల్లాలల్లో నిరసన కార్యక్రమం పెట్టినాం, ధర్నాలు పెట్టినాం, నిరాహార దీక్షలు పెట్టినాం, కలెక్టరేట్ ముంగట అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం, ప్రభుత్వానికి నివేదిక పంపినాం. చివరికి హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసినాం. ఆ తర్వాత నిరాహార దీక్ష చేసినాం. చివరికి చెలో అసెంబ్లీ పిలిపిస్తే జనవరి 5 నాడు మమ్మల్ని ఎట్లా అంటే ఒక రిటైర్మెంట్ అయిన మేము అంతా 62-63 సంవత్సరాలు ఉంటాం. మమ్మల్ని గుంజుకపోయి ఆ వ్యాన్లలో వేసారు, ఆ గొర్రెపిల్లలు వేస్తారు చూడ, అట్లా వేసి మమ్మల్ని స్టేషన్లో తొలిరు. మరి గత ప్రభుత్వాలు ఏం చెప్పినామంటే మీరు రిటైర్మెంట్ అయినాక మీ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసి ప్రభుత్వ వాహనంలో మిమ్మల్ని ఇంటి దగ్గర తీసుకుపోయి సన్మానించి తీస్తామని చెప్పంటే మేము అనుకున్న ఈ జైలు పోయేటప్పుడు ఈ స్టేషన్ ఇదే ప్రభుత్వ వాహనం కదా, అది ఈ ప్రభుత్వ వాహనంలో సన్మానం చేశారు మీకు. అని ఒక బాధ కలిగింది. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు మరి మన వెంకటరమణి గారు అసెంబ్లీలో మాట్లాడడం, అసెంబ్లీలో అదే రోజు జనవరి 5 రోజు నాడు అసెంబ్లీలో ఒక ప్రస్తావన తీసుకొచ్చి వీళ్ళకు 31 మార్చి వరకు డబ్బులు ఇవ్వకపోతే మార్చి 1 నాడు నేను వీళ్ళకు నిరాహార దీక్ష పడతా హైదరాబాద్ లో చెప్పాను. అయినా ఇవ్వలేదు, వారు నిరాహార దీక్ష పట్టిండ్రు. అంతకంటే ముందు 27 జనవరి రోజు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిండ్రు. అయినప్పటికీ వాళ్ళు ప్రభుత్వం లోపల ఇవ్వడం లేదు. మేము ఒకటే డిమాండ్ ఏం చేస్తున్నామంటే చనిపోయిన కుటుంబాలకు డబ్బులు ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు పెన్షన్ తగ్గింది కదా, ఇప్పుడు 60,000 పెన్షన్ నాకు రావాలి, నేను పోతే 30,000 పెన్షనే వారికి వస్తుంది. అంటే ప్రభుత్వం ఇట్లా కూడా మమ్మల్ని లాజ్ చేస్తుంది కదా. అది కూడా చనిపోయిన వారికి మొట్టమొదటి డబ్బులు ఇవ్వండి, ఆసుపత్రులు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వండి. తర్వాత బెనిఫిట్స్ చనిపోయిన వాళ్ళకు కూడా మొత్తం వచ్చేస్తాయి కదా, ఏం ఇబ్బంది ఉండదు కదా. గ్రాట్యుటీ రాదు, 16 లక్షలు గ్రాట్యుటీ రాదు, కమిటేషన్ రాదు, సారీ కమిటేషన్ రాదు. అంటే కమిటేషన్ అంటే దాదాపు ఒకరికి 20 లక్షలు, 50 లక్షలు 20 లక్షలు అట్లా పోతుంది. తర్వాత ఇదేమైందంటే ఇప్పుడు భార్య కూడా పెన్షన్ తక్కువ వస్తుంది, భార్యకి సగం ఇస్తారు. మరి ఈ ప్రభుత్వము ఇవాళ మొన్నటి బడ్జెట్ సమావేశం లోపల మార్చి 16 నుంచి 30 వరకు పెట్టిన బడ్జెట్ సమావేశం లోపల మేము రోజు టీవీల 24,000 మంది మేము టీవీల కత్తుకపోయి ఇవాళ పెడతాడో ప్రభుత్వం రేపు పెడతాడో అని చెప్పి అనుకున్నాం. లాస్ట్ మేము ప్రతిపక్ష నాయకులను కూడా కలపడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు కూడా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానం కూడా బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి ద్వారా అతని నోట కూడా ఒక మాట కూడా రాలేదు.
కాబట్టి ఇది సరైనది కాదు. ఇప్పటికైనా మాకు రావాల్సింది ఎంత సార్? టోటల్ ఒక 10,000 కోట్లు. మరి అలా ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండంటే, ప్రభుత్వం మన అసెంబ్లీ బడ్జెట్ లోపల 3,47,924 కోట్లని అప్పు చేసిన ఎప్పుడు 27 నెలల లోపల అన్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈయన అప్పు చేసిండు. మరి వాడు కాళేశ్వరం కట్టిండు అప్పు చేసి. మరి ఈయన ఏది కట్టకుండా కానీ 3,47,924 కోట్ల అప్పు తెచ్చిన అని చెప్పినప్పుడు అందులో 10,000 కోట్లు మాకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వని కాదు, డబ్బులు ఉన్నాయి, కానీ ఆయనకు మనసు లేదు ఇద్దామని. ఎందుకు లేదు? ఆయన మోసే ప్రక్షాళనకు 1,50,000 కోట్లు పెడతాడు. ప్రపంచ సుందరీకరణ మనల్ని తీసుకొచ్చి 250 కోట్లు ఖర్చు పెట్టిండు. మెస్సీని తీసుకొచ్చి 150 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడిండు. ఇలా గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడతాడు. సరే, ప్రభుత్వం మీరు ఎవరికైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చు మేము వద్దంటాం. వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు కాబట్టి వాళ్ళ హామీలు వాళ్ళకి ఇవ్వండి. కానీ రిటైర్మెంట్ అనేట్టు మేము దాచుకున్న డబ్బులు మా డబ్బులు మాకెందుకు ఇయ్యరు అని చెప్పి మేము వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతాం. రైట్ రైట్ మన సార్ మీరేంటి మీ అభిప్రాయం?